హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శాలిని విరాట్ ల్యాప్టాప్ నుంచి క్రాంతికి ఆఫర్ ఇచ్చిన ముంబై కంపెనీ వాళ్లకు మెయిల్ పంపించేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో చంద్రకళ గదిలోకి వచ్చి శాలినిని చూసి, ఏం చేస్తున్నావు శాలిని అంటూ ల్యాప్టాప్ లాగేసుకుంటుంది. క్రాంతికి వచ్చిన ఈ ప్రపోజల్ని కూడా నువ్వు చెడగొట్టాలని చూస్తున్నావా అంటుంది. అది మా ఆయన చేసినట్టు క్రియేట్ చేసి అటు క్రాంతిని గెలవనివ్వకుండా ఇటు అన్నదమ్ముల్ని కలవనివ్వకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నావన్నమాట అని అడుగుతుంది. శాలిని, నువ్వు కరెక్ట్గానే గెస్ చేశావు అంటుంది. చంద్రకళ, నీకు కొంచెం కూడా బుద్ధి లేదేంటి అంటూ కోప్పడుతుంది. ఒకసారి ఇలాగే క్రాంతి సక్సెస్ లాగేసుకుని అతని కోపాన్ని ద్వేషాన్ని చవిచూశావు. అయినా ఇలాంటి ప్రయత్నం ఎలా చేయగలుగుతున్నావు అని అడుగుతుంది. శాలిని, నా టార్గెట్ రీచ్ అవ్వడానికి నేను ఏమైనా చేస్తాను అంటుంది. చంద్రకళ, ఈ విషయం క్రాంతికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. శాలిని, ఇది నువ్వు చేసి నా మీద నింద వేస్తున్నావని నేను క్రాంతిని ఈజీగా నమ్మించగలను. ఒకవేళ క్రాంతి ఇది నమ్మినా అతన్ని మళ్ళీ నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు చంద్ర. కాబట్టి మా మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చినా పర్లేదు, నిన్ను మాత్రం నేను గెలవనివ్వను చంద్ర. అన్నతమ్ములు కలిసిపోతే క్రాంతి నా మాట వినడు అని నువ్వు సంబరపడుతున్నావేమో, అది నేను జరగనివ్వను అంటుంది. చంద్రకళ, నువ్వు ఇలాంటి గుంటనొక్క వేషాలు వేస్తావని తెలిసే నా జాగ్రత్తల్లో నేనున్నాను. ఆ ముంబై కంపెనీకి నా అకౌంట్ నుంచి కానీ బావా అకౌంట్ నుంచి కానీ మెయిల్ వెళ్లకుండా నేనే బ్లాక్ చేశాను. అది తెలియక నువ్వు చాలా కష్టపడి మెయిల్ టైప్ చేశావు. ఈ ప్లాన్ ఫెయిల్ అయింది, కానీ వెళ్ళి ఇంకేదైనా ఆలోచించు అంటుంది. శాలిని కోపంగా వెళ్ళిపోతుంది. ఇక రెస్టారెంట్లో శృతి ఫుడ్ తింటూ ఉంటే జలరాజ్ శృతిని చూస్తూ ఉంటాడు. శృతితో, బేబీ, నీ కడుపులో ఆకలేసి తింటున్నావా లేక నా మీద కడుపు మంటతో తింటున్నావా అని అడుగుతాడు. శృతి సైలెంట్గా ఫాస్ట్గా తినడం చూసి, వామో దీని కోపం చూస్తుంటే నన్ను కూడా తినేసేలా ఉంది అనుకుంటూ శృతితో, ఇది చాలా, ఇంకేమైనా ఆర్డర్ చేయాలా అని అడుగుతాడు. శృతి, ఏంటి ఎక్కువ తింటున్నానని ఎగతాళి చేస్తున్నావా అంటూ, ఈ మాత్రం తిండి పెట్టలేని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావురా అంటుంది. రాజ్, రా ఏంటి బేబీ, నలుగురిలో అలా పిలిస్తే పరువు పోతుంది అంటాడు. శృతి, పెద్ద పరువు ప్రతిష్ట ఉన్న ఫ్యామిలీలో పుట్టావు, మరి పరువు పోతుందంట. పరువు అసలు నీ బ్రతుకి పరువు అనేది ఏడిస్తే కదా పోవడానికి అంటుంది. జలరాజ్, ఎందుకు బేబీ అంత హార్ష్గా మాట్లాడతావు అంటూ, ఇట్స్ హర్టింగ్ యు నో అంటాడు. శృతి, నీ ఫేస్కి ఇంగ్లీష్ ఒకటి, ఇంకా ఎందుకురా బిల్డప్ ఇస్తున్నావు అంటూ, నీ భాగోతం అంతా నాకు తెలిసిపోయింది కదా అంటుంది. జలరాజ్, నేనేం చేసినా నీ ప్రేమను గెలుచుకోవడానికే చేశాను బేబీ అంటాడు. శృతి, ప్రేమ అన్నమాట వాడావంటే ఈ ఫోర్క్ని నీ గొంతులో గుచ్చేసి ఫ్రేమ్లోకి నీ ఫోటో ఎక్కించేస్తాను. ప్రేమ అంట, ప్రేమ అంటుంది. జలరాజ్, ఆస్తి దక్కే వరకు దీని ఆగడాలు భరించక తప్పదు అని అనుకుంటాడు. జలరాజ్ శృతితో, బేబీ, నీ మీద ప్రేమ ఉంది కాబట్టే అప్పు చేసి మరి నిన్ను రెస్టారెంట్కి తీసుకొచ్చాను. నేనున్న సిచ్యుయేషన్లో అప్పు పుట్టడం ఎంత కష్టమో తెలుసా అంటాడు. శృతి, అంత కష్టంగా ఉంటే చెప్పు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. జలరాజ్, అలాంటి డెసిషన్స్ తీసుకోకు బేబీ, నీకోసం ఎంత కష్టమైనా పడతాను అని చెప్పడానికే అలా అన్నాను అంటాడు. శృతి, అయితే ఏదైనా డ్రింక్ ఆర్డర్ చెయ్యి అని జలరాజ్కి చెప్పి తను రెస్టారెంట్కి వచ్చిన విషయం కామాక్షికి చెప్పేందుకు కామాక్షికి ఫోన్ చేస్తుంది. కామాక్షి ఫోన్ తీయకపోవడంతో శృతి శాలినికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చంద్రకళ స్కూటీలో రెస్టారెంట్కి వస్తుంది. శృతి శాలినితో, అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు శాలిని, అమ్మకు ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా అని అడుగుతుంది. శాలిని, దీనికోసమా నువ్వు ఫోన్ చేసింది? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు అంటుంది. శృతి, అలా మాట్లాడతావేంటి శాలిని, ఫోన్ ఇవ్వడానికి నీకు ప్రాబ్లం ఏంటి? నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు, ఈ చిన్న హెల్ప్ కూడా చేయలేవా అని అడుగుతుంది. చంద్రకళ రెస్టారెంట్ లోపలికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉంటుంది. శృతి చంద్రకళను చూసి, చంద్ర ఇక్కడికి వచ్చిందేంటి అని అనుకుంటుంది. శాలిని శృతితో, నీకు మీ అమ్మకి మధ్య రాయపారం మోయడానికి నేనేమీ పని మనిషిని కాదు, ఇలాంటి హెల్ప్ నన్ను అడక్కు అని చెప్పి కావాలంటే చంద్రకు ఫోన్ చేసుకో అంటుంది. శృతి, చేసేదాన్నే, కానీ తను నా ముందే ఉంది అంటుంది. శాలిని, నీ ముందా అంటూ షాక్ అవుతూ, నువ్వు ఎక్కడున్నావు అని శృతిని అడుగుతుంది. శృతి, రెస్టారెంట్కి వచ్చాను, ఈ విషయం మా అమ్మకు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు ఫోన్ ఇవ్వనన్నావు కదా, నేను తర్వాత మాట్లాడతాలే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. శాలిని, చంద్ర రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళింది అనుకుంటూ, తను ఇప్పుడు ఎంజాయ్ చేసే మూడ్లో లేదు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక జలరాజ్ బేరాన్ని పిలిచి బిల్ తీసుకురమ్మంటాడు. చంద్రకళ ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటుంది.
శృతి చంద్రకళను చూస్తూ ఉండడం చూసి జలరాజ్ కూడా చంద్రకళను చూస్తాడు. బేబీ తనను కూడా ఇక్కడికి పిలవచ్చు కదా అంటూ ఉంటే శృతి వద్దులే, తను ఎవరి కోసం వెయిట్ చేస్తుందో ఏంటో అంటుంది. చంద్రకళ విరాట్కి ఫోన్ చేసి నువ్వింకా రాలేదేంటి బావా, ఆర్డర్ కూడా ఇచ్చేశాను అంటుంది. విరాట్ రెడీ అవుతున్నాను చంద్ర అంటాడు. చంద్రకళ ఆడపిల్లల కన్నా ఎక్కువసేపు రెడీ అవుతున్నావేంటి, నువ్వు వచ్చేది ఫుడ్ తినడానికి పెళ్లి చూపులకి కాదు అంటుంది. విరాట్ వచ్చేస్తున్నాను, హడావిడి పెట్టకు, 10 నిమిషాల్లో నీ ముందు ఉంటాను అని చెప్పి విరాట్ బయలుదేరుతూ ఉంటాడు. విరాట్ రూమ్ దగ్గర ఉన్న శాలిని విరాట్ వెళ్ళిపోతూ ఉండడం చూసి చంద్రకళతోనే ఫోన్లో మాట్లాడినట్టున్నాడు అనుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నట్టు మా ముందు నటిస్తూ చాటుగా హ్యాపీగా కలుసుంటున్నారా అనుకుంటూ వీళ్ళ గొడవలు నిజమా నాటకమా ప్రూవ్ అవ్వాలంటే వీళ్ళిద్దరూ రెస్టారెంట్లో కలుసుకుంటున్నారో లేదో కనిపెట్టాలి అనుకుని విరాట్ కార్ని ఫాలో అవుతూ కార్లో వస్తూ ఉంటుంది శాలిని. ఇక జలరాజ్ బేరర్ ఇచ్చిన బిల్ చూసి ఒక పూట తిండికి ఇంత ఖర్చు పెట్టింది, ఇక దీన్ని మేపడానికి ఇంకెన్ని అప్పులు చేయాలో అనుకుంటూ బేరర్కి డబ్బులు ఇస్తాడు. బేరర్ వెళ్ళిపోతూ ఉంటే చేంజ్ ఇవ్వవా అని అడుగుతాడు. బేరర్ టిప్ ఇవ్వరా సార్ అని అడుగుతాడు. రాజ్ మరీ ఎక్కువేమో అంటూ ఉంటే బేరర్ చాలా తక్కువ, నేను చేసిన సర్వీస్కి డబుల్ టిప్ ఇవ్వాలి సార్ అంటాడు. జలరాజ్ సర్లే ఆ చేంజ్ నువ్వే ఉంచుకో అంటాడు. బేరర్ థ్యాంక్ యూ సార్ అంటూ వెళ్ళిపోతాడు. శృతి జలరాజ్ చంద్రకళ దగ్గరకు వస్తారు. జలరాజ్ హాయ్ వదిన గారు అంటాడు. చంద్రకళ హాయ్ అంటూ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. శృతి ఏం రాకూడదా అని అడుగుతుంది. చంద్రకళ సడన్గా వచ్చేసరికి సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను అంటుంది. శృతి నువ్వేంటి బావ రాలేదా అని అడుగుతుంది. చంద్రకళ వచ్చి ఉంటే దొరికిపోయి ఉండేవాళ్ళం అని అనుకుంటుంది. శృతి బావకి నీకు మధ్య క్లాష్ వచ్చింది కదా అంటుంది. జలరాజ్ వదిన గారు మీరు చెప్పినట్టే శృతిని చాలా బాగా చూసుకుంటున్నాను, తను రెస్టారెంట్కి వెళ్దామని అనగానే 1 నిమిషం కూడా ఆలోచించకుండా తీసుకొచ్చేశాను అంటాడు. శృతి అప్పు తీసుకుని రావడానికి 6 గంటలు తిరిగావు కదరా తూ అని అనుకుంటుంది. చంద్రకళ మీరు సంతోషంగా కలుసుంటే అందరూ హ్యాపీగా ఉంటారు, అదే నేను కోరుకునేది అంటూ ఇలాగే తన్ని బాగా చూసుకో అంటుంది. జలరాజ్ అలాగే వదిన గారు అంటాడు. చంద్రకళ అప్పు చేయకుండా కష్టపడి సంపాదించి తన కోరికలు తీర్చు అంటుంది. శృతి నువ్వు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావని చంద్రకళను అడుగుతుంది. చంద్రకళ ఒక క్లయింట్తో మీటింగ్ ఉంది, ఇక్కడే కలవమని చెప్పారు, ఆవిడ కోసమే చూస్తున్నాను అంటుంది. జలరాజ్ ఒకరికే బోర్ కొడుతుందేమో, ఆవిడ వచ్చేంత వరకు మనం కంపెనీ ఇద్దాం బేబీ అంటాడు. చంద్రకళ పర్వాలేదు మీరు వెళ్ళండి అంటుంది. శృతి ఆ ఇంటికి వెళ్ళి చేసేదేముందిలే, ఇక్కడ ఉండడమే బెటర్ అనుకుంటూ టేబుల్ దగ్గరే కూర్చుంటారు. చంద్రకళ వీళ్ళిక్కడే సెటిల్ అయ్యారేంటి, ఇప్పుడు బావ వచ్చాడంటే దొరికిపోతాము అని అనుకుంటూ ఉంటుంది. విరాట్ రెస్టారెంట్ దగ్గర కారు దిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. శాలిని కారులో నుంచి విరాట్ని చూస్తుంది. నా అనుమానమే నిజమన్నమాట, ఈయన చంద్రని కలవడానికే వచ్చారు చెప్తా అనుకుంటూ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి చంద్రకళ శృతి జలరాజులను చూస్తుంది. పక్కకు వెళ్ళి వీళ్ళదంతా డ్రామాని తెలివిగా నన్ను బ్లఫ్ చేసి క్రాంతిని ట్రాప్ చేయాలని స్కెచ్ వేశారా అనుకుంటూ మీ నాటకం క్రాంతి ముందు నేను బయట పెడతాను అనుకుని తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది. విరాట్ కారులో వెళ్ళిపోతాడు. శృతి ఇంకా మీ క్లయింట్ రాలేదేంటి అని చంద్రకళను అడుగుతుంది. చంద్రకళ నేను అదే చూస్తున్నాను అంటుంది. నా కోసం మీరెందుకు ఇబ్బంది పడతారు, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు వెళ్ళండి, ఈ వెయిటింగ్ నాకు అలవాటే అంటుంది. శృతి జలరాజ్ చంద్రకళకి పై చెప్పి వెళ్ళిపోతారు. శాలిని బావగారు ఇంకా లోపలికి రావట్లేదేంటి అనుకుంటూ విరాట్ కోసం వెతుకుతూ అర్జున్ చూసి షాక్ అవుతుంది. అర్జున్ చంద్రకళను చూసి శాలినితో ఇంకా ఈ దొంగచాటు వ్యవహారాలు మానలేదా, ఇప్పుడు ఎందుకు చంద్రకళ మీద స్పైయింగ్ చేస్తున్నావు, మళ్ళీ ఏం వేయాలని ప్లాన్ చేస్తున్నావు అని అడుగుతాడు. శాలిని నేను ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను అంటుంది. అర్జున్ ఫ్రెండ్ని కలవడానికి వస్తే దర్జాగా కూర్చోకుండా దొంగ చూపులు ఎందుకు చూస్తున్నావు అంటాడు. నీలో మార్పు వస్తుందని నువ్వు చేసే ప్రతి తప్పుని ఆవిడ క్షమిస్తూ వస్తుంది, దానికి కృతజ్ఞత చూపించాల్సింది పోయి ఇంకా తన మీద కుట్రలు చేయాలని చూస్తున్నావు, నువ్వు సీక్రెట్గా ఫాలో చేస్తున్న విషయం చంద్రగారిని పిలిచి చెప్పమంటావా అని అడుగుతాడు. శాలిని నేను తన కోసం రాలేదంటే వినిపించుకోరేంటి, మీతో మాట్లాడడం అనవసరం అంటూ శాలిని వెళ్ళబోతూ ఉంటుంది. అర్జున్ ఇంకోసారి ఇలా చేస్తే నేను క్షమించను, గుర్తుపెట్టుకో అంటాడు. శాలిని వెళ్ళిపోతుంది. రెస్టారెంట్ బయట విరాట్ కారు లేకపోవడం చూసి ఇక్కడి దాకా వచ్చిన వాడు చంద్రని కలవకుండా ఎందుకు వెళ్ళిపోయాడు,
నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అనుకుని శాలిని కూడా కారులో వెళ్ళిపోతుంది. చంద్రకళ విరాట్ ఇంకా రాలేదేంటి అనుకుంటూ అయినా లేట్ చేయడమే మంచిదైందిలే అనుకుంటుంది. అర్జున్ చంద్రకళ దగ్గరకు వస్తాడు. చంద్రకళ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. అర్జున్ ఒక ఫ్రెండ్ కోసం వచ్చాను, తీరా ఇక్కడికి వచ్చాక వాడు రావట్లేదని చెప్పాడు. తిరిగి వెళ్ళిపోదామనుకుంటే మీరు కనిపించారు అంటూ విరాట్ కారు కోసం వెయిట్ చేస్తున్నారా అని అడుగుతాడు. చంద్రకళ ఎప్పుడూ రావాల్సింది ఇంకా రాలేదు, ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా చల్లారిపోయింది అంటుంది. అర్జున్ కానీ మీ ఇంట్లో సిచ్యుయేషన్స్ ఇంకా వేడివేడిగానే ఉన్నట్టున్నాయి అంటాడు. చంద్రకళ ఎందుకు అలా అడుగుతున్నారు అని అడుగుతుంది. అర్జున్ మీ తోడుకోడలు శాలిని మిమ్మల్ని సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తుంది అంటాడు. చంద్రకళ ఎక్కడుంది అంటూ శాలినిని వెతుకుతుంది. అర్జున్ వెళ్ళిపోయిందిలేండి, నేనే అలాంటి పనులు చేయొద్దని వార్నింగ్ ఇచ్చి పంపించేశాను అంటాడు. చంద్రకళ థ్యాంక్స్ అర్జున్ గారు, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అంటుంది. అర్జున్ ప్రాబ్లం ఏంటసలు అని అడుగుతాడు. చంద్రకళ చెప్తాను, మీరు తింటూ వినండి అని చెప్పి ఆర్డర్ చేసిన ఫుడ్ని అర్జున్కి వడ్డిస్తుంది. ఇక ఇంటి దగ్గర శాలిని బావగారు రెస్టారెంట్కి రాకుండా వెనక్కి వెళ్ళిపోయారేంటి అనుకుంటుంది. నేనే అనవసరంగా డౌట్ పడ్డానా అనుకుంటూ ఇంట్లోకి వస్తున్న చంద్రకళను చూస్తుంది. చంద్రకళ శాలినిని చూస్తూ రూమ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. చంద్రకళ రూమ్లో ఉన్న విరాట్ని చూసి నువ్వు రెస్టారెంట్కి రాకపోవడమే మంచిదైంది బావా, ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా అంటుంది. విరాట్ నేను రెస్టారెంట్కి వచ్చాను చంద్ర అంటాడు. చంద్రకళ శాలిని కూడా అక్కడికి వచ్చింది బావా అంటుంది. విరాట్ శాలినిని చూసే నేను లోపలికి రాకుండా వెనక్కి వచ్చేసాను అంటాడు. విరాట్ తన కారు మిర్రర్లో శాలిని తనను ఫాలో అవుతూ కారులో రావడం చూసి శాలినికి నా మీద డౌట్ వచ్చినట్టుంది అని అనుకోవడం గుర్తు చేసుకుంటాడు. చంద్రకళ నువ్వు లోపలికి వచ్చి ఉంటే మనం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయే వాళ్ళం అంటుంది. విరాట్ మనం కలుసుకోవడం రికార్డ్ చేయాలని శాలిని ప్లాన్ చేసింది అంటాడు. అది జరుగుంటే మొత్తం తలకిందులై ఉండేది. క్రాంతి ఇప్పుడిప్పుడే నన్ను నమ్మడం మొదలుపెట్టాడు. ఇలాంటి టైంలో మనం వాడి ముందు యాక్ట్ చేస్తున్నామని తెలిస్తే పూర్తిగా మనల్ని అపార్థం చేసుకుని నన్నింకా అసహించుకుంటాడు. ఇక జీవితంలో నన్ను నమ్మడు, నాకు దగ్గరవడు. వాడు నాకు దూరం అయితే నేను భరించలేను చంద్ర అంటాడు. చంద్రకళ అలా ఏం జరగదులే బావా, నువ్వు కంగారు పడకు అంటుంది. విరాట్ శాలిని కూడా మనల్ని నమ్మింది అనుకున్నాము, కానీ తను ఎప్పటికీ మన మీద ఒక కన్నేసి ఉంచుతుంది అంటాడు. చంద్రకళ ఇకపై మనం జాగ్రత్తగా ఉండాలి బావా, తనకి అస్సలు దొరకకూడదు అంటుంది. విరాట్ ఇంట్లో ఎలాగూ నీకు సంతోషం లేదు, కనీసం బయటైనా నీకు నచ్చినట్టుగా టైం స్పెండ్ చేసి నీకు కాస్త హ్యాపీనెస్ ఇద్దామనుకుంటే అవకాశం కూడా దొరకకుండా పోయింది అంటాడు. చంద్రకళ పోనీలే బావా, సంతోషం దొరకకపోయినా పర్వాలేదు, ప్రమాదంలో చిక్కుకోలేదు, అది చాలు అంటుంది. ఇక అర్జున్ కూతురు తేజు చంద్రకళను చూసి అమ్మ అని పిలుస్తుంది. చంద్రకళ షాక్ అవుతుంది. ఆ పాప వచ్చేసావా అంటూ చంద్రకళను హక్ చేసుకుంటుంది. నాన్న ఎప్పుడు అమ్మ వస్తుందని చెప్తుంటే అబద్ధం అనుకున్నాను, కానీ నిజంగానే వచ్చేసావు. ఇన్ని రోజులుగా నన్ను చూడడానికి ఒక్కసారి కూడా రాలేదు. ఎలాగూ చచ్చిపోతాను కదా, దీన్ని చూడడం ఎందుకు అనుకున్నావా అని అడుగుతుంది. నువ్వు మా అమ్మవే కదా అని ఆ పాప అంటూ ఉంటే చంద్రకళ అవును తేజు అంటుంది. అర్జున్ షాక్ అవుతాడు. చంద్రకళ ఆ పాపని దగ్గరికి తీసుకుని ఓదార్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.